ప్రభునందు దేవుని బిడ్డగా మీ అందరికీ కూడా యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము మరి మేమందరం కూడా మీ యొక్క ముందుకు ఎందుకు వస్తూ ఉన్నాము అని అంటే, నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు వారిని మీకు పరిచయం చేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు పాపుల రక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితము మానవుల కొరకు యేసు ప్రభు ఆయన ఈ లోకంలోనికి కన్య గర్భమందు పుట్టి ఏ పాపము లేనివాడుగా యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మనలందరినీ కూడా యేసు ప్రభు ఆయన ప్రేమించి మానవుల కొరకు అనగా మన కొరకు యేసు ప్రభు మన పాపముల నిమిత్తము యేసు ప్రభు వారు శిలువలో వేలాడబడి ఆయన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి వచ్చిన గొప్ప దేవుడిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీలో ఎవరికైనా ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే, ఇదిగో యేసు క్రీస్తు వారు నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే ఈ యొక్క సమయంలో యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకులుగా అంగీకరించి ఈ దినము నీవు యేసు ప్రభుతో మాట్లాడినట్లయితే నీకున్న ప్రతి వ్యాధి బలహీనతలు తొలగించడానికి యేసు క్రీస్తు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఈ పచ్చలపూడి గ్రామం అంతా కూడా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఇక్కడ దేవంలో యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం ఉంది. దయచేసి మీలో ఎవరికైనా ఇటువంటి అనారోగ్యంతో వచ్చిన ప్రార్థన చేయించుకోవాలని కూడా ఆశ కలిగినట్లయితే అక్కడ దేవుని యొక్క సేవకులు ఉన్నారు, వారితో మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఏదో 10 మందికి అన్నదానం చేయటం వల్ల, 10 మందికి నేత్రదానం చేయటం వల్ల, 10 మందికి ఏదో దానం చేయటం వల్ల నీతి వచ్చేస్తుంది అని అనుకుంటున్నాడు. కానీ పాపము మాత్రం ఎక్కడికి పోదు. పాపము క్షమించబడాలి అని అంటే పవిత్రమైనటువంటి రక్తము కావాల్సింది. ఆ పవిత్రమైనటువంటి రక్తము ఎవరిదయ్యా అనంటే ఈ లోకంలోనికి పాపము లేకుండా ఉన్న వారికి మాత్రమే పరిశుద్ధమైన రక్తము. ఎందుకని అంటే యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను పరిశుద్ధుని, నాలో పాపము ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేస్తున్న వాడు యేసు ప్రభు. ఆయన పుట్టుకలో, ఆయన పెరుగుదలలో, ఆయన మరణంలో ఎక్కడ కూడా మచ్చలేనటువంటి వాడు యేసు క్రీస్తు. కాబట్టి యేసు కాలు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలియదు, ఈ విధిలోనికి, నీ ఇంటి ముందుకి, నీ ఇంటిలోనికి యేసు క్రీస్తు అనుకునే రీతిగా వచ్చాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు యేసు ప్రభుకి ప్రార్థన చేసినట్లయితే, యేసు ప్రభుని ఒక్కసారి నువ్వు తలంచుకున్నట్లయితే, యేసు ప్రభువా నేను పాపిని, నేను క్షమించు అని ఒక చిన్న మాట. యేసు ప్రభుకి నీ ఆస్తులు అవసరం లేదు, యేసు క్రీస్తుకి నీ డబ్బులు అవసరం లేదు, యేసు క్రీస్తుకి నీ బియ్యం అవసరం లేదు, యేసు క్రీస్తుకి నీ ఏమీ అవసరం లేదు. కానీ ఆయన కోరుకుంటున్నాడు, దేవా నన్ను క్షమించు అని ఒక్క మాట నీ నోటిలో వేస్తే చాలు. ఆయన క్షమించడానికి శుద్ధమైన మనస్సు కలిగిన వాడు. కాబట్టి దయచేసి యేసు క్రీస్తుకి మీరు ప్రార్థన చేయవలసిందిగా, మీకున్న ప్రతి వ్యాధి బలహీనత